సార్ నా దగ్గర 5 lakhs ఉంది సార్ క్యాపిటల్ అమౌంట్. సో 2 monthsలో 2 lakhs ఇన్వెస్ట్ చేయాలంటే దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? 2 monthsలో 2 lakh ప్రాఫిట్ కావాలి, 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే. ఓకే ఫైన్. యాక్చువల్గా ఇది రాంగ్ స్ట్రాటజీ అని అనుకోవచ్చు. ఎందుకంటే 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి 2 లక్షల ప్రాఫిట్ రావాలంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఇప్పుడు బయట జరుగుతున్న స్కామ్లు అన్నీ కూడా ఆర్ కమిట్మెంట్స్ ఇచ్చి డబ్బులు తీసుకునే అన్నీ కూడా ఇలాంటి వాటిని చెప్పే తీసుకుంటారు అన్నమాట. జనరల్గా 5 లక్షలు పెట్టండి 10 లక్షలు అయిపోతాయి అంటారు. ఎంత టైం అంటే ఒక 6 నెలల్లో సంవత్సరం అని చెప్తారు అన్నమాట. సో ఇవేంటంటే డేంజరస్ ఇన్వెస్ట్మెంట్స్. మనకెప్పుడు కూడా అది రీసెంట్ రిటర్న్స్ ఉండాలి. ఆ రీసెంట్ రిటర్న్ ఎలా మనం చూసుకోవాలి అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత రిటర్న్ ఇస్తుంది. సో ఇప్పుడు నాకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ 7% రిటర్న్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నాకు అప్ టు 15% దాకా సేఫ్ అండ్ సెక్యూర్ నా క్యాపిటల్ కొంచెం ప్రొటెక్టెడ్గా ఉండేటట్టు ఉండొచ్చు. బట్ 15% దాటిందంటే మాత్రం మనకి హై రిస్క్లోకి వెళ్ళిపోతున్నట్టు. సమ్టైమ్స్ ఏంటంటే మన క్యాపిటలే కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా ఎక్కువ రిటర్న్స్ ఇస్తామన్నారంటే మనం దానికి కొంచెం దూరంగా ఉండాలి. కానీ ఏంటంటే ఇప్పుడు స్టాక్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని స్టాక్స్కి ఆ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. అంటే తక్కువ టైంలో బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ గ్యారంటీ అయితే ఉండదు. సో అయితే అవ్వచ్చు, లేదు అంటే 2 నెలలు మనం పెట్టింది మేబీ 6 months పట్టవచ్చు, కొన్నిసార్లు 1 year కూడా పట్టవచ్చు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. లేదు అంటే నేను విత్డ్రా చేసేయాలి కంపల్సరీ 10 నెలల తర్వాత. మా అమ్మాయికి మ్యారేజ్ ఉంది, లేదంటే హాస్పిటల్లో ఎవరినో జాయిన్ చేయించాలి, లేదంటే స్కూల్లో జాయిన్ చేయించాలి, ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయకపోవడం బెటరు. సో నాకు టైం ఉంది అని అనుకుంటే కనుక నేను 2-3 స్టాక్స్ చెప్తాను. సో అందులో ఒకటి వచ్చేటప్పటికి పిఎన్జీ అనేది మనం చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ 582 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ అది ఒక 700 నుంచి 750 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇయర్ ఎండ్ వరకు మనం ఉంచగలిగితే కనుక డబుల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఈ స్టాక్ అయితే కనుక. ఓకే, అలాగే సంహి హోటల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 210 దగ్గర ట్రేడ్ అవుతుంది. సంహి హోటల్స్ అనేది. సో ఈ 210ది 385 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే మనం టైం ఇవ్వగలగామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఒక 6 months ఆర్ 1 year పీరియడ్కి మనం చూసుకోవచ్చు. సో 2 monthsలో వెళ్తే దట్స్ మన లక్ అనుకోవచ్చు. లేదు అంటే మనం వెయిట్ చేయగలగాలి. అంతే తప్ప నాకు కంపల్సరీ కావాలని అనుకుంటే మాత్రం స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచితే జనరల్గా సేఫ్ అండ్ సెక్యూర్.